బిగ్ స్టోరీ. అటు ఇటు కాని లోకంలో వారంతా చిక్కుకుపోయారు. లింగత్వ మైనారిటీలుగా చలామణిలో ఉన్న ఎల్జీబీటీలు ప్రపంచంలో తమకు చోటుందని, తమ ఆకాంక్షలకు విలువివ్వాలంటూ గలం వినిపిస్తున్నారు. ప్రపంచంలో అన్ని జీవులకు ఉన్నట్లే తమకు ఓ ప్రాణం ఉందని, సహజంగా బతికే హక్కు ఉందని ఎల్జీబీటీలు వీధులకెక్కి మరీ చాటి చెబుతున్నారు. ఆధునిక ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఎల్జీబీటీల సమస్యలను గుర్తించేందుకు అటు ప్రపంచ దేశాలు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. మరోవైపు ఎల్జీబీటీల సమస్య శారీరక మానసిక రుగ్మత అని కొందరు కొట్టిపారేస్తే, ఏది సహజత్వం ఏది అసహజత్వం అనే శాస్త్రీయ కోణంలో ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. మొత్తానికి శతాబ్దాలుగా నానుతూ వస్తోన్న లింగత్వ మైనారిటీల హక్కులను గుర్తించి మానవ హక్కులను పరిరక్షించేందుకు పాశ్చాత్య సమాజంలోని కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం అని కొందరు సంబరాలు చేసుకుంటే, ఇదేం చోద్యం అంటూ కొన్ని వర్గాలు తలలు పట్టుకుంటున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. గేల హక్కుల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిర్వహించిన రిఫరెండంలో ఏకంగా 70% మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూ పలు సంస్థలు, సంఘాలు భారీ ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు మాత్రం గే లెస్బియన్ వివాహాలకు మద్దతు తెలిపారు. రిఫరెండంలో 32 లక్షల మందిని ప్రశ్నించగా స్వలింగ సంపర్క వివాహాలకు అనుకూలమా వ్యతిరేకమా అన్న వివరాలు సేకరించారు. ఓట్లను లెక్కించగా 70% పైగా అనుకూలంగా ఓటేశారు. ఐర్లాండ్లోని అన్ని పార్టీలు గేల వివాహాలకు మద్దతిచ్చాయి. రిఫరెండం ఆధారంగా గే లెస్బియన్ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తే ఓటింగ్ ద్వారా ఈ తరహా చట్టం చేసిన తొలి దేశంగా ఐర్లాండ్ నిలుస్తుంది. మరోవైపు సాంప్రదాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల తీర్పు విచారకరమని కేథలిక్ సంస్థ అయిన అయోనా ఇన్స్టిట్యూట్ ప్రతినిధి జాన్ ముర్రే అన్నారు. సాంప్రదాయ కేథలిక్ రిపబ్లిక్ అయిన ఐర్లాండ్లో 1993 వరకు స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరం కూడా. అంతేకాదు, తల్లి ప్రాణాలకు ప్రమాదకరమైతే తప్ప అబార్షన్ చేయడంపై ఇప్పటికీ నిషేధం ఉంది. అలాంటి చోట ప్రజలంతా గే లెస్బియన్ వివాహాలకు అనుకూలంగా ఓటేయడం విశేషం. గే వివాహాలను చట్టబద్ధం చేసిన దేశాలలో ఐర్లాండ్ 22వది కావడం విశేషం. ఇక యూరోప్లోని లగ్జంబర్గ్ మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. ఆ దేశ ప్రధానమంత్రి జేవియర్ బెటల్ తన సహచరుడు గోథియర్ను పెళ్లాడనున్నట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. స్వలింగ సంపర్కుడైన జేవియర్ 2013 డిసెంబర్లో లగ్జంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు 3 ఏళ్ల ముందు నుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు. ప్రధాని హోదాలో ఒక గే పెళ్లి చేసుకోనుండటం ఇదే ప్రథమం కావడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరం లేదని ప్రధాని జేవియర్ సున్నితంగా తిరస్కరించారు. లగ్జంబర్గ్ నగరంలోని రోమన్ క్యాథలిక్ డచీ చర్చిలో వీరి వివాహం జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జేవియర్ లగ్జంబర్గ్లో ఎల్జీబీటీ హక్కుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే 2 నెలల కిందటే గే మ్యారేజ్ను చట్టబద్ధం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తాను స్వలింగ సంపర్కుడునని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని సంచలన ప్రకటన చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్కు రాసిన వ్యాసంలో తాను స్వలింగ సంపర్కుడినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని కుక్ వెల్లడించారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఎప్పుడూ ఖండించలేదని, బహిరంగంగా ప్రకటన చేయలేదన్నారు. యాపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తాను స్వలింగ సంపర్కుడినన్న విషయం తెలుసన్నారు. స్వలింగ సంపర్కుడినని చెప్పడం అంత సులభం కాలేదని, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందని ఈ విషయాన్ని బహిరంగపరచానని వివరణ ఇచ్చారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని కుక్ తెలిపారు. ప్రజలందరికీ సమాన హోదా ఉండేందుకే పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా ఉత్తమ సీఈఓగా గుర్తింపు పొందటానికి
శాయశక్తులా ప్రయత్నిస్తానని టిమ్ కుక్ అన్నారు. స్వలింగ సంపర్కం నేరమని ఛాందస సంస్థలు ప్రకటించినప్పటికీ వారికి కూడా హక్కులుంటాయని, వాటిని పరిరక్షించాలని మానవ హక్కుల సంఘాలు ప్రకటిస్తున్నాయి. ఆధిపత్య సమాజం సృష్టించిన అసమానతలతో నిండిన వర్గ సమాజంలో ఎల్జీబీటీ లాంటి ఉదార విధానాలకు చోటు ఆశించటం గగనమరి. మరి 125 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కూడా ఎల్జీబీటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఐర్లాండ్ తరహాలో మన దేశ చట్టాలు కూడా మార్చాలనే డిమాండ్ రాజుకునే అవకాశం ఉంది. మన దేశంలో ట్రాన్స్జెండర్లు మిగతా పౌరుల్లాగే చూడాలని, మిగతా వారికి సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి ఉండాలని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. అయితే వీరిని తృతీయ ప్రకృతిగా పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు కెఎస్ రాధాకృష్ణన్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయ ప్రకృతి పట్ల వివక్ష అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్పోర్టు దరఖాస్తు ఫారాల్లో స్త్రీ పురుషులతో పాటు తృతీయ ప్రకృతి అనే కేటగిరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు హిజ్రాలకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులకు, ద్విలింగ సంపర్కులకు వర్తించదని పేర్కొంది. సాధారణంగా వారిని కూడా ట్రాన్స్జెండర్ అని పిలుస్తారు. అందుకని సుప్రీం ఈ వివరణ ఇచ్చింది. మరి స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కుల మాట ఏంటని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన దేశంలో వివాహ చట్టాలు అటు లెస్బియన్, గే వివాహాలను ఒప్పుకోవు. అంటే స్వలింగ వివాహం చట్టరీత్యా ఆమోదం కాదు. అయితే ఎల్జీబీటీ అంటే నిర్వచనం ఇలా ఉంది: లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అని అర్థం. ఇందులో లెస్బియన్ అంటే ఒక స్త్రీ మరో స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే దానిని లెస్బియన్ సంబంధాలు అంటారు. ఇక గే అంటే ఒక పురుషుడు మరొక పురుషుడితో లైంగిక సంబంధాలు కొనసాగించడం దీని కిందకు లెక్కలోకి వస్తుంది. అలాగే బైసెక్షువల్ అంటే అటు స్వలింగ సంపర్కంతో పాటు వైరుధ్యలింగ సంపర్కాన్ని కూడా కొనసాగించడం అంటారు. ఇక ట్రాన్స్జెండర్, ఈ స్థితి శరీరంలోని హార్మోన్ లోపాల కారణంగా వస్తుంది. ఈ స్థితిలో అటు శరీరంలో స్త్రీ పురుష హార్మోన్ల వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వంధ్యత్వం సంక్రమిస్తుంది. దీంతో అటు స్త్రీ పురుష రెండు లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. ప్రస్తుతం ట్రాన్స్జెండర్ల సమస్యలను న్యాయస్థానాలు సైతం వినేందుకు ముందుకు వచ్చినా మిగతా ఎల్జీబీ సంగతి తేలాల్సి ఉంది. సృష్టి ఉన్నంత వరకు జాతులు ఉంటాయి. ఇది హిజ్రాలకు కూడా వర్తిస్తుంది. వీరిలోనూ అనేక భేదాలు ఉంటాయి, తారతమ్యాలంటూ ఉంటాయి. గౌరవంలో హెచ్చు తగ్గులకు కొదవలేదు. అవేమిటో తెలుసుకుందాం. చూడ్డానికి అందరూ ఒకేలాగా కనిపించినా వీరిలో అనేక వర్గాలుంటాయి. ఆపరేషన్ ద్వారా సెక్స్ మార్పిడి చేయించుకున్న వాళ్ళు మాత్రమే హిజ్రాలు. అసలు వీరికే కాస్తంత గౌరవం ఎక్కువ. ఎంతవారికి అంత కీర్తి అన్నట్టు రిస్క్ తీసుకొని జీవితాన్ని పణంగా పెట్టి హిజ్రాలుగా మారడం ఓ సాహసం. మొత్తంగా 3వ జాతి జననంలో ఆపరేషన్ ద్వారా సెక్స్ మార్పిడి చేయించుకున్న వారికే విలువ ఎక్కువ. విధిరాతను ఎదిరించి సమాజ చీత్కారాలను కూడా ఎదుర్కొని బతుకుతున్న వీరికి గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు బిగ్గెస్ట్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం కాదని కోర్టు తీర్పునివ్వడం తమ ఆత్మగౌరవం పెంచిందని సంబరంగా ఫీల్ అవుతుంటారు వీళ్ళు. అయితే స్టేట్ గవర్నమెంట్కి కోర్టులకున్నంత ఉదారత మన ప్రభుత్వాలకు లేవని వాపోతున్నారు. సుప్రీంకోర్టు ఎల్జీబీటీలను వెనుకబడిన తరగతుల కింద చేర్చి రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ ప్రయత్నాలను తిప్పికొడుతున్నాయి. తాము మనుషులమేనని ఈ ప్రభుత్వ దృష్టిలో ఉన్నట్టయితే ఏవి మాకివ్వాల్సిన రేషన్ కార్డులు, ఏవి మా ఇళ్ల పట్టాలు అని ప్రశ్నిస్తున్నారు ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్ సెక్సువల్ లైఫ్ ఎంత విచిత్రంగా ఉంటుందో ఆరోగ్య స్థితి కూడా అలాగే ఉంటుంది.
విచ్చలవిడి శృంగార జీవిత విధానం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణాలనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సొసైటీలో ఎయిడ్స్ మహమ్మారిని వ్యాప్తి చెందించడంలో వీరిదే కీలక పాత్ర అని వాదిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇందులో అంత నిజం లేదని చెబుతారు డాక్టర్లు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే గే సెక్స్ ఏమంత హానికరం కాదంటున్నారు వైద్యులు. ఆరోగ్య సమస్యలు, సమాజపు సవాళ్లు, కుటుంబ చీత్కారాల మేళవింపు, ట్రాన్స్జెండర్గా అవతరించడం, ఎటు చూసినా కోపరేషన్ కనుచూపు మేర కానరాదు. పైపెచ్చు చీకొట్టే సత్కారాలే అధికం. ఆడవారిగా మారిపోవాలనే ఆలోచన వచ్చిందా ఎప్పుడెప్పుడు అందులోకి ఎంటర్ అవుతామా అని ఎదురు చూస్తుంటారు వీళ్ళు. అలాగని అదేమంత సులభమైన విషయమేం కాదు. ఇందులో ఎన్నో రిస్కులుంటాయి, మరెన్నో దొంగదారులుంటాయి. ముందుగా వీళ్ళు తమలాంటి వారి పంచన చేరడంతో మొదటి అడుగు మొదలవుతుంది. కానీ చట్ట ప్రకారం పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడం అంత సులభమైన విషయమేం కాదు. అందుకు మొదట అసలు చట్టాలు ఒప్పుకోవు. దొంగతనంగా ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే డాక్టర్ల అడ్రస్సు సంపాదించాలి. అందుకు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న హిజ్రాల సమ్మతం చాలా అవసరం. వాళ్ళు అన్నీ పరిశీలించాక సై అంటేనే ఆడవేషం పర్మనెంట్గా ఒంటి మీదకు చేరుతుంది, లేదంటే కష్టమే. ఇందుకే సుమారు 2 ఏళ్ల సమయం పడుతుందట. ఇలా వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళ సంఖ్యకు కొదవలేదంటున్నారు సీనియర్ హిజ్రాలు. ఐర్లాండ్ ఎంచుకున్న మార్గం ముఖ్యంగా లెస్బియన్ గేలకు రిలీఫ్ ఇచ్చినా ఇది సమాజంలో అసహజ పోకడలకు దారితీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు కుటుంబ నిర్మాణంలో అత్యంత కీలకమైన సంబంధాలు. పురుషాధిపత్య సమాజంలో స్త్రీలు పురుష ఆధిపత్యం కిందే నలిగిపోయారు. పరిణామ క్రమంలో మేధస్సులోనూ శారీరకంగానూ స్త్రీలు పురుషుల కన్నా ఏమాత్రం తీసిపోరని తేలిపోయింది. ఉత్పత్తిలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం ఉంది. సంపదలో స్త్రీలకు సమాన వాటా సాధించేందుకు ఉద్యమాలు కూడా నిర్మాణం అయ్యాయి. ఇలాంటి సందర్భంలో కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో స్త్రీ పురుషులది సమాన భాగస్వామ్యం ఉందనే సార్వజనీన ఆమోదయోగ్యత గమనించవచ్చు. మరోవైపు లెస్బియన్స్ కానీ గే వివాహాల్లో పునరుత్పత్తి అనేది జరగదు. వీరు ఒకవేళ పిల్లలను దత్తత తీసుకొని పెంచినా వారిలో అసహజమైన పోకడలు తలెత్తే అవకాశం ఉంది. స్వలింగ సంపర్కం మానసిక రుగ్మత అని కొట్టిపారేసేవారు ఉన్నారు. అలాగే మా దేహం మా ఇష్టం అనే వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో ఐర్లాండ్ రిఫరెండం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ అయితే సేకరించి ముందుకు కదిలింది. ఈ తరహా రిఫరెండం మన దేశంలో ఊహకు కూడా అందని విషయం. సమాజంలో ఎవరైనా వారి ఇష్టాలను వారి అభిరుచులను వారికే పరిమితం చేసుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఇతరులపై రుద్దడం లేక బహిరంగంగా ప్రదర్శించడం ఇతరుల హక్కులను కూడా భంగపరచడం కిందకే వస్తుంది. అనాది కాలం నుంచి ఏదైనా ఒక విషయాన్ని న్యాయమా అన్యాయమా సహజమా అసహజమా లేదా తప్ప ఒప్ప అనే ప్రామాణికతల కింద విడదీసి చూస్తాం. ఈ రకంగా విచక్షణ జ్ఞానంతో ఏది పాలో ఏది నీళ్ళో నిర్ణయిస్తాం. అప్పుడే సమాజంలో నైతిక విలువలు ఏర్పడి మానవ వికాసం జరుగుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.